సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన తెలుగు మహిళా నాయకురాలు బుధవారం మరోసారి తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్కు వచ్చారు. వైద్య పరీక్షలకు ఒప్పుకొని ప్రసూతి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. సోమవారం ఉదయం భర్తతో కలిసి స్టేషన్కు వచ్చిన ఆమె కేసు దర్యాప్తు చేసిన సీఐ మహేశ్వర్ రెడ్డిని కలిసి వైద్య పరీక్షల పేరిట తనను ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరు కాలేనని తేల్చి చెప్పారు. దీంతో సీఐ మహేశ్వర్ రెడ్డి విషయాన్ని డీఎస్పీ వెంకటనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు సీఐ ఆమె నుంచి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో బుధవారం వచ్చిన ఆమె వైద్య పరీక్షలను ఆసుపత్రిలో కాకుండా ప్రసూతి ఆసుపత్రిలో చేయించుకుంటా అనడంలో పోలీసుల సహకారంతో ఆమె బుధవారం మెటర్నిటీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం జాయిన్ అయ్యారు. మరో 2 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధపడి ఆమె వచ్చిందన్నారు పోలీసులు. ఇటు మరోవైపు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని అనుమతించడం లేదంటూ కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది ఇప్పటికే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అత్యాచారం కేసులో తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ నేతృత్వంలో విచారించిన ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు నమోదు చేసిన కేసుపై ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్లో ప్రస్తావించారు. ఇక బాధితురాలు కూడా వైద్య పరీక్షలు ముందుకు వచ్చిన నేపథ్యంలో రిపోర్ట్ ఆధారంగా ఎమ్మెల్యేలను విచారించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఇప్పటికే తిరుపతిలోని భీమాస్ పారడైజ్ లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూమ్ లో సీజ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ను సైతం స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అశ్లీల వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు పోలీసులు. అయితే ఎమ్మెల్యేలపై ఆరోపణలు రావడంతో టీడీపీ ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం విదితమే. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధీర్, ఏదైతే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలము ఎదుర్కొంటున్నటువంటి లైంగిక దాడి కేసులో ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా పలు కోణాల్లో మొత్తం కూడా దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క లైంగిక వేధింపుల దాడి విషయము బయటపెట్టినటువంటి మహిళ అనంతరము పోలీస్ స్టేషన్ లో, ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే తిరుపతి ఫేమస్ హోటల్లో ఇచ్చినటువంటి ఆమె రూమ్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి సీజ్ చేయడం జరిగింది. దీనిపైన మొత్తం సీసీ ఫుటేజ్ కూడా బయట తీయాలనేటువంటి నివేదిక ఉన్నప్పటికీ పోలీసులు దీనిపైన కేసు కూడా నమోదు చేశారు. అయితే ప్రస్తుతము ఆరోగ్యరీత్యా బాగాలేకుండా అడ్మిట్ అయినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యారు. అతను స్వగ్రామైనటువంటి నారాయణవనము పుత్తూరులో ఈ యొక్క ప్రదేశంలో వచ్చి ప్రస్తుతానికి చేరుతున్నారు. అయితే పోలీసులు అంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దీని విచారణ జరుపుతామనేటువంటి నేపథ్యంలో పోలీసులు ఉన్నప్పటికీ తన ఆరోగ్యరీత్యా సహకరించలేదని ఆసుపత్రిలో ఉన్నప్పటికీ దీనివల్ల జాప్యం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎటుకలకు ముందు మీద ఈ యొక్క సంచలనమైనటువంటి ఏదైతే కూటమి ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం తీసుకున్నట్టయితే మొదట సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పైన ఇటువంటి కేసు రావడం పలు గతంలో తీసుకున్నట్టయితే వైసీపీలో పలు ఎమ్మెల్యేలు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొని కొంతమందికి పూర్తి ఆరోపణల మీద రోడ్ల మీద మహిళా సంఘాలు కూడా బయట చెప్పారు. ప్రస్తుతానికి ఎవరైతే మహిళ దీనిపైన నా పైన లైంగిక దాడి చేశారన్నారు ఆమెను నిన్నటి నుంచి తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆమె ఇక్కడ వాదనలు కూడా పెట్టుకోవడం జరిగింది. మేము దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, వీడియో సీసీ ఫుటేజ్లు, అలాగే వీడియో ఫుటేజ్, అలాగే దీనికి సంబంధించినటువంటి రూమ్ నెంబర్, హోటల్ నెంబర్ అందించేప్పటికీ దాన్ని ప్రస్తుతం ఇక్కడ పరీక్ష రీత్యా పిలిపించడం అంటే పోలీసులు చట్ట ప్రకారంగా చేసేటువంటి పనుల్లో పెట్టినటువంటి సెక్షన్లు కూడా దానికి ఖచ్చితంగా ఈ యొక్క లైంగిక దాడి చేశారనేటువంటి నిర్ధారణ కోసము ఖచ్చితంగా ఈ యొక్క ఆసుపత్రులు టెస్ట్ చేయాలని దీనికి సంబంధించి మెటర్నిటీ హాస్పిటల్ కూడా నిన్నటి నుంచి ఇక్కడే ఉండడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అనారోగ్య రీత్యా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తుతానికి తన నివాసం దిక్కులు చేరుకున్నాడు. అయితే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది, ఆరోగ్య రీత్యా బాగున్నట్టయితే ఖచ్చితంగా తీసుకుని పోలీసు విచారణ కోసం చేపడతారు.
ఈ యొక్క ఏదైతే ఈమె పిటిషన్ చేసిందో పోలీస్ కేసు నమోదించి కేసు అయింది. దీనిపైన స్పాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీనిపై నేను ఎటువంటి లైంగిక దాడికి పాల్పడలేదు, ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది. నిజ నిర్ధారణ అనేది ఇది చట్టం ఖచ్చితంగా తీర్పు ఇవ్వాల్సింది. దీనిపైన ఎవరు తప్పు చేశారన్న విషయం బయట ఉంది. అయితే ముందస్తు పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేని వెంటనే అధిష్టానము సస్పెండ్ కూడా చేయడం జరిగింది. దీని మీద ప్రస్తుతము ఒకవైపు బాధితురాలు ఎవరైతే ఈ యొక్క లైంగిక దాడి చేశారనేటువంటి కేసు నమోదు చేసినటువంటి మహిళను ఇటు పోలీసులు ఆసుపత్రిలో ఆమెకి టెస్టులు చేస్తున్నప్పటికీ మరోవైపు ఆదిమూలం రావడం జరిగింది. ఆదిమూలంకి ఇంకా పోలీసులు ఏ విధమైన విచారణ చేస్తారనేది కూడా మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుధీర్.